దేవేంద్ర 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 గురువర్య దేవేంద్ర దేవి ఇంద్రాణి సకల దేవతలారా అందరికీ కష్టాలు వచ్చి పడ్డాయి. కష్టాలు వచ్చి పడ్డాయా? అంతటి కష్టాలు ఏమొచ్చాయి వాయుదేవా? దక్షిణ శాపానికి దుష్ఫలితం ఇది. చంద్రదేవుడు క్షయగ్రస్తుడే నిస్తేజుడయ్యాడు. అతను ప్రకాశించకపోవడంతో పృథ్వీవాసులు నక్షత్రలోకులు భీతి చెందుతున్నారు. వాతావరణం అంధకార బంధురమవుతోంది. ఇక ఈ సృష్టిలోని సంతులనం అంతా పూర్తిగా దిగజారుతోంది. ఇది నిస్సందేహంగా దుఃఖపూరితమైన విషయమే. వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి ఉపాయము లభించకపోతే చంద్రదేవుడు శాశ్వతంగా నిస్తేజమైపోతాడు. పుత్ర చంద్ర చంద్ర పుత్ర, చూసావా, నేను భయపడినట్టుగానే అయ్యింది. దక్షుని కఠోర శాపం ముందు మన జపతపాలకు యజ్ఞయాగాదులకు ఎటువంటి ప్రభావము ఉండదు. మనం తల్లిదండ్రులమై కూడా మన కళ్ళ ఎదుటే మన కన్నబిడ్డను. వద్దు, అలానద్దు స్వామి, ఆలోచనే వద్దు. జన్మనిచ్చిన తల్లిని ఎంత ధైర్యాన్నన్నా కూడగట్టుకొని మన చంద్రుని రక్షించుకోవడానికి మృత్యువునైనా ఎదురుస్తాను. నేను నా పుత్రుని ఏమాత్రం వదులుకోలేను. పరమపిత, చంద్రుడు శాశ్వతంగా అస్తమించవలసిందేనా? తారలన్నీ మళ్ళీ మరొక నూతన మార్గాన్ని అన్వేషించవలసిందేనా? మార్గమే లేదా? హే సృష్టికర్త, తమరు చేసిన సృష్టికే కష్టాలు ముంచుకొస్తున్నాయి. ఇది సత్యమే, చంద్రుడు అపరాధం చేశాడు. ఇది సత్యమే, దక్షుడు ఆగ్రహించి అపరాధం చేసిన తన జామాతను శపించాడు. అతనికి తెలియకనా చంద్రుడు తనకు జామాత ఏకాక సృష్టికి ఆవశ్యకమైన యంత్రమని, అతను లేకుండా పృథ్వీలో చలనం అత్యంత క్లిష్టమని. కానీ అయితే ఈ సృష్టి అంతరించిపోయే సమయం ఆసన్నమైందా పరమపిత? నాకు తెలుస్తున్నదేమిటంటే, సృష్టిలోని అద్భుతమైన శక్తుల మధ్య ఉన్న సంఘర్షణ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఈ స్థితిలో నేను నిశితంగా ఆలోచించాలి. నిశితంగా. దేవర్షి, ఈ సృష్టి విపత్తుల పాలవుతూ ఉంటే బ్రహ్మదేవులు ధ్యానంలో ఉన్నారా? ఇప్పుడు వారి ధ్యానంలో సృష్టి చింతనే ఉంది దేవేంద్ర, ఇంకేమీ లేదు. అయితే దీని గురించి ఎంత ఆలోచించవలసిన అవసరం ఏముందో చెప్పండి. బ్రహ్మదేవులు చేయవలసిందల్లా చంద్రుణ్ణి శాప విముక్తుణ్ణి చేయడానికి తన మానసపుత్రుడైన దక్షునికి నచ్చ చెప్పడమే. లేకపోతే సృష్టిలో ప్రళయం వస్తుంది దేవర్షి, ప్రళయం వస్తుంది. అలా కానే కాదు దేవేంద్ర, అందరం నిదానంగా ఆలోచించాలి. ఇది మనకు పరీక్షా సమయమయ్యా. పరమేశ్వరుడైన శంకరుని దయతో చంద్రుణ్ణి రక్షించుకునే మార్గం తప్పక లభిస్తుంది. మీ పుత్రికలందరూ ధైర్యాన్ని కోల్పోయారమ్మా. ఇది పితృదేవులు చేయవలసిన పనేనా? ఒకవైపున మమ్మల్ని కన్యాదానం చేసి సౌభాగ్యవంతులుగా ఆశీర్వదించి మరోవైపున శపిస్తారు కూడానా? అమ్మా, నాన్నగారికి చెప్పవా, మాకు పతి ప్రేమ అక్కర్లేదని, వారికి ఆయుష్ మాకు సౌభాగ్యము చాలని, తమ శాపాన్ని ఉపసంహరించుకొని మాకు పతి భిక్ష పెట్టమని చెప్పవా? వారి ప్రవర్తన ఎలా ఉన్నా సరే వారితోటి మా జీవితాన్ని గడుపుతాం. మిమ్మల్ని ఎలా సముదాయించాలి? ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవటం ఇది అసంభవం తల్లి. తరుణోపాయం ఒక్కటే. పరమేశ్వరుడు భక్తవత్సలుడు భోళానాథుడు, అతనే కనుక మిమ్మల్ని కరుణిస్తే చంద్రుడికి కొత్త జీవితం, ఇక మీ అందరికీ మాంగళ్య భాగ్యము లభించగలవమ్మా. నిబ్బరంగా ఉండు అశ్విని, మీ అందరి మనోవాంఛ తప్పక ఫలిస్తుంది.
ఈ మౌనం ఏమిటి? ఈ మౌనానికి కారణం తెలుసుకోవచ్చా? మహారాణి, నా ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వరే? తమ ప్రశ్నకు సమాధానం నేనిస్తాను పితృదేవా. చూడండి చూడండి, తమ ప్రియాతి ప్రియమైన పుత్రికల్ని వీరి పతిదేవులైన చంద్రునికి దక్షగ్రహణం ఆవహించింది. మా సౌభాగ్యాన్ని దోచుకుంటోంది. రోహిణి, ఆగ్రహించకండి పితృదేవా. ఇంత అమంగళం తలపెట్టాక తమకు తండ్రిగా ఎటువంటి అధికారమూ లేదు. నేను వెళుతున్నాను నా పతి దగ్గరికి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నా ఆజ్ఞను పాటించకపోతే తమరు నన్ను శపిస్తారంతేగా. ఇంతకన్నా తమరేం చేయగలరు? అమ్మా, మృత్యువుతో పోరాడుతున్న ఈ దుస్థితిలో నేను భర్తకు దూరంగా ఉండలేను. నేను వెడుతున్నాను. రోహిణి, ఈ దక్ష ప్రసాదాన్ని వదిలి ఒక్క అడుగు ముందుకు వేశావో నేను శపించేస్తా. చాలు నాదా, చాలు. తమరు వీరి కన్న తండ్రే కావచ్చు, నేను కన్న తల్లిని. వీరి దుస్థితి మీకేం తెలుసు? నాకు తెలుసు. ఇక తమరి నోటి నుంచి ఇంకొక అపశబ్దం వచ్చినా నేను ఇక్కడికిక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎక్కడున్నారు ప్రభు? తమరి చరణాలకు నా పూజను స్వీకరించండి ప్రభు. నంది, బ్రూహి ఎక్కడున్నారు? ప్రణామం మాతా సతీ. మాతా సతీ, నమో నమః. మహాదేవులు ఇక్కడ లేరే? నంది, వారు ఎటు వెళ్ళారు? నాకు ఆశ్చర్యంగా ఉంది మాత. పరమేశ్వరుల దర్శనం కోసం నేను వచ్చినప్పుడు ఆ పరమేశ్వరులు నాకు కనిపించలేదు మాత. తెలియటం లేదు ఎటు అదృశ్యమయ్యారో. మహాదేవి సతీ నమో నమః. నిజానికి నేనెవరో మీకు తెలీదు. ఎలా తెలుస్తుంది? తమరి దర్శనం ఇదే ప్రథమం. తమరు ఎవరు తల్లి? ఇది తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంది. నేను అత్రి మహామునుల ధర్మపత్నిని, చంద్రుని మాతృదేవత అనసూయన మహాదేవి సతీ. పరమశివునికి తమరికి ప్రణామం చేయడానికి వచ్చాను. తమరు చంద్రుని మాతృదేవతలా? అంటే నా తోబుట్టులకు అత్తగారన్నమాట. తమకు స్వాగతం తల్లి. తమరు మాకు పూజనీయులమ్మా. ఎక్కడున్నారు మహాదేవులు? మాకే ఆశ్చర్యంగా ఉంది, వారు ఎటు అదృశ్యమయ్యారో అని. నా ఉద్దేశంలో దౌర్భాగ్యపు ఛాయలు నన్ను వదిలిపెట్టవేమో అనిపిస్తోంది. ఎంత ఆశతో వచ్చానో మహాదేవుని దర్శించుకుందామని. ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను ప్రభు సదాశివులు జగత్తు అంతటా విస్తరించున్నారు. ఇక భక్తుల కష్టాలను నివారించడానికి వారు సదా తత్పరులే ఉంటారు. తమరి మదిలోని కోరికని తెలియచేయండి. సదాశివులు తమరి ప్రార్థన తప్పక వింటారు. ఏమిటో అది ఎంతటి అశుభ ఘడియో. అప్పుడు దక్ష ప్రజాపతి పుత్రికల వివాహ సంబంధాన్ని మా పుత్రునితో కుదుర్చుదామని వచ్చారు. తమరు ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? చంద్రుడితో నా తోబుట్టుల బంధం దృఢమైనది. చంద్రుడితో రోహిణి ఇత్యాది కన్యల వివాహమైతే విధిని అనుసరించి అయింది. ఈ బంధాన్ని ఎవ్వరూ తెంచలేరు. మరైతే వివాహానంతరం జరిగిందంతా అనర్థమే అయ్యింది. అన్ని లోకాల్లోనూ తెలుసు నా పుత్రుడు చంద్రుడు స్వభావంలో చంచలుడు, ఉద్రేకపరుడు అని. తమరి తోబుట్టువులందరికన్నా రోహిణి అంటేనే అతనికి ఎంతో ప్రేమ. దానికి ఫలితం నేడు చంద్రుడు అనుభవిస్తున్నాడు. ఏమైంది చంద్రదేవునికి? తమరి తండ్రి దక్ష ప్రజాపతి క్రోధంతో చంద్రుని శపించేశారు. క్షయరోగగ్రస్తుడు కావలసిందిగా. ఇప్పుడు ఈ కష్టం నుంచి మహాదేవుడు కాక ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు. పితృదేవా, తమరు ఏమిటి ఇలా చేశారు? తమరి జామాతిని శపించి తమరి పుత్రికల్ని వైధవ్యానికి గురి అయ్యేలా చేశారంటే. కానీ మాత, మీరు నన్ను విశ్వసించండి. నా పితృదేవుల శాపం చంద్రునికి నష్టాన్ని చేకూర్చలేదు. మీకంత విశ్వాసం ఉందా? ఎలా? సృష్టి క్రమాన్ని అనుసరించి సూర్యుడు, చంద్రుడు,
గ్రహ నక్షత్రాలు అమరులు. ప్రళయం వచ్చినా వారిని ఎవరూ అంతం చేయలేరు. కానీ శాపం వలన కొన్ని కష్టాలు కలగవచ్చు. మా చంద్రుని కష్టాలను తొలగించుకోవడానికే మహాదేవుని శరణం కోసం వచ్చాను. మా కష్టాలు నివారించుకోవడానికి ఉపాయం తెలపండి మహాదేవి. చరాచరపతి అయిన శివుని అఖండ ఆరాధనతో అసంభవం కూడా సంభవం అవుతుంది. నేను కూడా ఇలా ఆరాధించి కైలాసవాసుని చరణాలను పొందగలిగాను. శాప ప్రభావం లేకుండా ఉండేందుకు ఒకే ఉపాయం ఉంది. అది మృత్యుంజయ మహాదేవుని ఆరాధన. ఓం నమః శివాయ. మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః శివాయ. మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. పరమపిత బ్రహ్మదేవ, తమరు శివారాధన చేసి చంద్రుని శాప విముక్తికి ఉపాయాన్ని తప్పక తెలుసుకుని ఉంటారు. దయచేసి తెలపండి. చంద్రుని శాప విముక్తికి ఒకే ఉపాయం ఉంది. మృత్యుంజయ మహామంత్రం ద్వారా శివారాధన. ఆ మంత్రం ఇదే: ఓం నమః శివాయ. మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. మృత్యుంజయ మహామంత్రమా? అవును, మృత్యుంజయ మహామంత్రంతో శివుని అఖండమైన కృప ప్రాప్తిస్తుంది. ఇక మృత్యువు దూరం అయిపోతుంది. పరమపిత, మేమందరము కలిసి ఈ మృత్యుంజయ మహామంత్రంతో శివారాధన చేస్తాము. ఆ చంద్రుని శాపాన్ని తప్పక తొలగిస్తాం పరమపిత. అయితే దేవేంద్ర, మృత్యుంజయ మహామంత్ర ప్రభావంతో చంద్రుడు అమరుడు కావాలంటే దీనికోసం అతను ఆర్యావర్తనమున పశ్చిమాన సముద్ర తీరాన ప్రభాత క్షేత్రంలో శివారాధన చేయవలసి ఉంది. మంత్రధ్వని ప్రభావంతో చంద్రునిపై ఉన్న శాప ప్రభావం నెమ్మది నెమ్మదిగా అంతరించిపోతుంది. శివుని కృప ప్రాప్తిస్తుంది. సముద్ర వాతావరణ ప్రభావంతో చంద్రుడు శీఘ్రమే స్వస్థతను పొందుతాడు. నారాయణ నారాయణ. స్వామి, తమరి దుస్థితికి నేనే కారణం స్వామి. నా జీవితానికి ఇక నిష్కృతి లేదు స్వామి. రోహిణి, ఏమిటమ్మా ఇలా నేను నీవే దూషించుకుంటే ఏమీ కాదు. ఇద్దరం కలిసి చంద్రుడిని కాపాడుకోవడానికి ఉపాయం ఆలోచించాలి. అత్తగారు, ఏమిటిది రోహిణి? మన చంద్రుని దుస్థితి కారణం నువ్వా? ఏమాత్రం నిజం కాదు. నువ్వైతే మా చంద్రుని హృదయాన్ని ప్రేమతో నింపావు, సుఖాన్నిచ్చావు. అతని దుస్థితికి నువ్వెలా కారణమవుతావు? అత్తగారు, నాకు తెలుసు. నీ తోబుట్టువులను నిర్లక్ష్యం చేశాడు. ఇది చంద్రునికి సమంజసం కాదు. దీనికి అతని దోషి అనలేను కూడా. మరి మరి దోషమంతా నాదే. నాకేమీ అర్థం కావడం లేదు. నీ పితృదేవులు చేసిన ప్రస్తావనే అంగీకరించకుండా ఉండవలసింది. ఆనాడు తన 27 కన్యల వివాహాన్ని మా చంద్రునితో చేయమని అర్థించారు. మరి తమరే ఆ విధంగా అన్నారు కదా, ఇది విధి విలాసమని. దీన్ని ఎవరు తప్పించలేరని. విధి వ్రాతలో ఉన్న దౌర్భాగ్యాన్ని తప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాకపోయినా రోహిణి, మన తప్పు తప్పే కదా. ఆ తప్పుకి ఫలితం తెలుసో తెలియకో అందరూ అనుభవించాల్సిందే. అయితే నా తోబుట్టుల కోరికల సంగతి ఏమిటి? వారు కూడా నాతో సమానంగా చంద్రదేవుని మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించారుగా. మనసులోనే భర్తగా స్వీకరించడం అంటే వివాహానికి వారిని నిర్బంధించడం కాదు రోహిణి. నీ తండ్రి దక్షుని కర్తవ్యం
ఇలా కాకుండా ఆపి ఉండాల్సింది. మరి ఈ ప్రస్తావనను చంద్రదేవులు కూడా మారు మాట్లాడక అంగీకరించారు కదా. చంద్రుని మనోభావాలను తెలుసుకోవడం అది మా ఇద్దరి కర్తవ్యం రోహిణి. అదే పాటించలేదు. దానికి దండన లభించింది కూడా. మనం గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఏ లాభమూ లేదు. ఏదేలా ఉన్నా ఇప్పుడు చంద్రుని కాపాడుకోవాల్సిందే రోహిణి. అందరూ అంటారుగా శాపాన్ని నిర్వీర్యం చేయలేమని. దాని ప్రభావం ఉండనే ఉంటుందట. నాకేవి అర్థం కావడం లేదు. మనం ఏం చేయాలో. అందుకే శంకరుని శరణు కోరి కైలాసం వెళ్ళాను. మన దౌర్భాగ్యవశాత్తు అక్కడ వారి దర్శనమే కలగలేదు. సతీ మిమ్మల్ని కలిసే ఉంటుందనుకుంటా. అవును, సతీ ఇచ్చిన ధైర్యంతోటే కైలాసం నుంచి తిరిగి వచ్చాను. సతీ అన్నట్టుగా శివుని ఆరాధన ఎప్పుడూ వ్యర్థం కాదు. చంద్రుని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం శివుని ఆరాధించవలసి ఉంటుంది. ఇదే మనం చేయగలిగింది. అలాగే, తప్పకుండా ఈ ఆరాధనలో నేను పాల్గొంటాను. రోహిణి, నేనతని తల్లిని, నీవు ధర్మపత్నివి. మన హృదయాల నుండి వచ్చే ఆ మంత్రం తప్పక ప్రభావాన్ని చూపుతుంది. పరమేశ్వరుడి కృప మనకి ప్రాప్తిస్తుంది. చంద్రుని శాపం అంతమై తీరుతుంది. నారాయణ నారాయణ. దేవి రోహిణి, నిశ్చింతగా ఉండు. పరమేశ్వరుడైన భోలానాథుని కృపతో కష్టాలు తప్పక తొలగుతాయి. నిజంగానా దేవర్షి? నారాయణ నారాయణ. హరిభక్తుడెప్పుడు అబద్ధమాడడు. పరమపిత బ్రహ్మదేవులు శివుని ధ్యానించి ఈ సంకట స్థితి నుంచి బయటపడే ఉపాయం చెప్పారు. ఉపాయం ఏమిటి దేవర్షి? రోహిణి, ఆర్యావర్తనానికి పశ్చిమ భాగాన ప్రభాత క్షేత్రం ఉంది. దాని సముద్ర తీరాన శివలింగాన్ని స్థాపించి పరమేశ్వరుని మృత్యుంజయ మంత్రాన్ని నిరాటంకంగా జపించడంతో నీ భర్త మృత్యుముఖాన పడకుండా తిరిగి వెనక్కొస్తాడు. మరి ఈ మృత్యుంజయ మంత్రం ఏమిటి దేవర్షి? ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఈ మంత్రాన్నే గనక స్వయంగా చంద్రుడు జపిస్తే సాక్షాత్తు శంకరుడు ప్రసన్నం చెంది దక్షుని శాపం నుంచి నీ భర్తను రక్షిస్తాడు. మరి వీరి స్థితి ఇలా ఉంది. వీరు మంత్రాన్ని ఎలా జపిస్తారు? అనవసరంగా చింతించక రోహిణి. ప్రప్రథమంగా ఈ మంత్ర జపాన్ని ఆరంభించు. ఆ శివుని కృపతో సర్వం మంగళప్రదమే అవుతుంది. నారాయణ నారాయణ. శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం నమః 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 శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే.
స్వామి రోహిణి అమ్మా స్వామి ఆయుష్మాన్ భవ. అత్తగారు, దేవర్షి సలహా ప్రకారమే నేను వెంటనే ప్రభాత క్షేత్రానికి తీసుకువెడతాను. మమ్మల్ని దయచేసి ఆశీర్వదించండి. నా సౌభాగ్యం కలకాలం ఉండాలని. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మహాదేవా, మమ్మల్ని కరుణించు. मृत्युंजय महादेव नमोस्तुते. ओम नमः शिवाय 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 मृत्युंजय महादेव नमोस्तुते. స్వామి, ఈ శివ మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉందాం. ఆ మహాదేవుడైన శివుడు మనల్ని కరుణించేదాకా. ओम नमः शिवाय मृत्युंजय महादेव नमोस्तुते. 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 ओम नमः शिवाय
महादेव नमोस्तुते। ॐ नमः शिवाय मृत्युञ्जय महादेव नमोस्तुते। ॐ नमः शिवाय मृत्युञ्जय महादेव नमोस्तुते। ॐ नमः शिवाय मृत्युञ्जय महादेव नमोस्तुते। देवी స్వామి స్వామి, శాపగ్రస్తుడైన చంద్రుడి దుస్థితిని నివారించండి. లేదా మా తోబుట్టులకే కాక సృష్టి అంతటా అనర్థం జరిగిపోతుంది. ప్రళయం రాకుండా రక్షించలేరా? చింతించకు ప్రాణేశ్వరి, చంద్రదేవునికి శాప విమోచనం తప్పక కలుగుతుంది. నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. ఓం 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 నమః శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. చంద్రదేవా, శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే. మృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపించి నన్ను ప్రసన్నుని చేసుకున్నావు. అలాగే మృత్యువుని కూడా జయించావు. ఇప్పుడు నీకు ఏ విధమైన భయమూ లేదు. నేను శాప ప్రభావం నుంచి విముక్తి పొందాను. శాప విముక్తులయ్యారు ప్రభు. పరిపూర్ణంగా కాదు. అయితే శాపానికి చెందిన కొద్ది ప్రభావం మాత్రం నీపైన తప్పకుండా ఉంటుంది. అదిలా ప్రభు? దీని కారణంగా ప్రతి మాసం కృష్ణపక్షంలో నీవు క్షీణించి అమావాస్యకు చేరి ఆకాశం నుండి అదృశ్యమైపోతావు. అయితే నేను ప్రసాదించిన వరప్రభావంతో శుక్లపక్షాన నీ తేజస్సు పెరుగుతుంది. ఇక పౌర్ణమి రావడంతో నీవు మళ్ళీ నీ సహజమైన రూపాన్ని సంతరించుకుంటావు. మంగళాని భవంతు. మహాదేవ, అనుగ్రహిస్తే నాదో విన్నపం. చెప్పు. ఈ శివజ్యోతి నేడు నన్ను రోగం నుండి విముక్తుని చేసి మరో కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అలాగే నీ భక్తులందరినీ కూడా భయంకరమైన రోగాల నుండి కాపాడు స్వామి. మరో విన్నపం స్వామి, నీ దివ్య జ్యోతి ఇక్కడే విరాజిల్లుతూ ఉండాలి. ఇక రానున్న యుగ యుగాల వరకు శివభక్తులను చల్లగా చూడు తండ్రి. తథాస్తు. శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చేను జ్యోతిర్లింగంలో హజరామర శివ శంకరుడు. అజర అమర శివ శంకరుడు, 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 అజర అమర శివ శంకరుడు. రాజా దక్షుడు చంద్రదేవునికి క్రోధంతో ఇచ్చేను శాపం. బ్రహ్మ ఆజ్ఞతో చంద్రదేవుడు చేసెను శివుని జపం.
చంద్రదేవుణ్ణి శాప విముక్తం చేసేందుకు శివుడే వచ్చాడు. చంద్రునికి శరణు ఇచ్చినందుకు సోమేశ్వరుడయ్యాడు. సౌరాష్ట్రంలో సోమనాథుని మహిమ వర్ణించలేము. విరిస్మరణతోనే లభిస్తాయి మనసు కొరే వరాలెన్నో. సోమనాథుని సమ్మోహన రూపం సాక్షాత్తు దివ్య స్వరూపం. భోగాలు దరి చేరవు కలగగాని విరి దర్శన భాగ్యం. సోమనాథుడు శివునికి జై, 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 సోమనాథుడు మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మగ్నమయ చెప్పండి అనండి బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా. మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మగ్నమయ చెప్పండి అనండి బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా. ఎవరు చేస్తారు శివుని జపం, పాపాలకి పొందితే పశ్చాత్తాపం. ఎవరు చేస్తారు శివుని జపం, పాపాలకి పొందితే పశ్చాత్తాపం. దుఃఖాలు పోయి సుఖాలు పొందుతారు, దుఃఖాలు పోయి సుఖాలు పొందుతారు. మర్మం విప్పేను వీరు అనండి బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా. శివరాత్రి వ్రతం చేసే వారికి ముప్పోటలో పూజించే వారికి, శివరాత్రి వ్రతం చేసే వారికి ముప్పోటలో పూజించే వారికి శుభ ఆశీస్సులు వీరిస్తారు, శుభ ఆశీస్సులు వీరిస్తారు. మధురసం కలపండి అనండి బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా, బబం బం భోలానా. మహాశివరాత్రి వచ్చింది, సుఖాలతో రాత్రి వచ్చింది. మగ్నమై చెప్పండి అనండి బం భోలానా, బబం బం భోలానా,
నారాయణ నారాయణ. కైలాసవాస పరమేశ్వర నమో నమః. హే మహేశ్వర, నేడు కైలాసం నాకు ఎలా కనిపిస్తోందంటే ఇక్కడ అణువణువున ఆనందం పరవళ్ళు తొక్కుతున్నట్టుగా ఉంది. ఇక్కడి పర్వత శ్రేణి అంతటా సత్యం, శివం, సుందరం రూపుదిద్దుకొని ఉంది. హే మహాదేవ, ఇంతటి అద్భుత దృశ్యాన్ని, ప్రకృతి యొక్క విలక్షణమైన రూపాన్ని నేనెన్నడూ కాంచలేదు. నేడు మహాశివరాత్రి దేవర్షి. ప్రభు, శివరాత్రి మహిమను తమరే తెలపండి. ప్రప్రథమంగా నేను జ్యోతిర్మయ స్తంభ రూపంలో అవతరించాను. అది మాఘమాసం, ఆగమ నక్షత్ర ప్రకారం బహుళ చతుర్దశి తిథి. ప్రప్రథమంగా విష్ణువు బ్రహ్మ నన్ను దర్శించారు. అప్పటి నుంచి ఈ రోజు మహాశివరాత్రిగా ప్రఖ్యాతిగాంచింది. హే మహేశ్వర, ఈ శుభదిన మహత్యాన్ని తెలపమని కోరుతున్నాను. భక్తగణం ఈ రాత్రి శివకృపను పొందగోరి భక్తితో నన్ను ప్రార్థిస్తారు. కానీ వారి కోరిక ఫలించటం అంత సులువు కాదు. ఎందుకు ప్రభు? దీనికి కారణం హృదయంలో అజ్ఞానము, అధర్మము ఉన్నంత కాలం శివతత్వం ప్రకాశించదు. వారి మదిలోని అంధకారం సమసిపోదు. స్వామి, ఈ శివతత్వం ఏమిటి? దీని మహిమ ఏమిటి? నారదా, నువ్వు ఈ శివునికి విష్ణువుకి పరమ భక్తుడు. సతిలో నీ జిజ్ఞాసను తీర్చటం నీ చేతే అవుతుంది. తప్పకుండా మహాదేవ. కానీ ఈ సమయంలో నా మనసు గురుద్రోహుని గురించే ఆలోచిస్తోంది. గురుద్రోహుడా? అతనెవరు దేవర్షి? ఆదివాసి బిల్లుడు. ఇప్పుడిప్పుడే కళ్ళారా అతని వ్యధను చూసి వస్తున్నాను. ఇంతకీ ఆ గురుద్రోహుడెవరు? అతని వ్యధ ఏమిటి? నాకు కూడా తమరు చెప్పండి దేవర్షి. హే మహేశ్వర, అయితే మరి నేను సతీదేవికి ఆ బిల్లుని గురించి చెబుతాను. కానీ మీరు నాకు ముందొక విషయం చెప్పాలి. ఆ బిల్లుని విషయంలో జరుగుతున్నదంతా అదంతా తమరిలీలే అనుకుంటాను. నారాయణ నారాయణ. పరబ్రహ్మతత్వం తెలిసిన వారు ఇలాంటి ప్రశ్నలు వేరు నారద. నువ్వు సతి జిజ్ఞాస ఏమిటో తీర్చు. మాత, గురుద్రోహుడు ఒక ఆదివాసి బిల్లుడు. అరణ్యంలో నివసిస్తూ పశుపక్షాదులను వేటాడి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నేడు అరణ్యంలో చూసిందేమిటంటే ఆ గురుద్రోహుడు ఒక జింకను వేటాడుతున్నాడు. జింక తప్పించుకుంది. గురుద్రోహుడు దాన్ని వెంటాడి వెంటాడి అలసిపోయాడు. దానిని ఎలాగైనా పట్టుకుందామని ఒక చెట్టు ఎక్కి నిరీక్షించసాగాడు. అప్పుడు ఏటిది? యాడికి పోయింటిదే? ఈ సెట్టికి సుత్తే సరి. నీకిది న్యాయమేనా? అమాయక జంతువుని ఏటికి బలి తీసుకుంటావేటి? నీకు ఏ నట్టం చేసిందిరా? దాన్ని పానాలంపడే పడ్డావేటి?
తెలుసు, నీ బాణం లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. కానీ నన్ను చూసి ఇంతసేపైనా బాణాన్ని వదలేదే. నిన్ను చూస్తూ ఉంటే నువ్వేదో ఆలోచనలో పడ్డట్టుగా ఉంది. అంటే నాకు మృత్యువు తప్పినట్టే. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. నా భర్త పిల్లలు నీకు రుణపడి ఉంటారు. లేదే, మరే ఆలోచన లేదు నాకు. నిన్ను సంపి తీరుతానంతే. నీకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. నా పిల్లలను అనాథలు చెయ్యొద్దు. నీ పిల్లల గురించే చింతితో నిన్ను వదిలేసినానంటే నా పిల్లలు బువ్వ కోసం మలమ్మల మాడి సత్తారో. లేదు, అలా ఎన్నటికీ జరగనివ్వను. నా భర్త పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దయ ఉంచి నన్ను ఒక్కసారి వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళని. ఇదే నా కడపటి చూపులని చెప్పొస్తాను. దేవుడి మీద ఒట్టు, నా మొర ఆలకించు. నమ్మకం ఏటి అంట ఈయన కొత్తామని. నేనొక తల్లిని. పిల్లల ఆకలి గురించి నాకు బాగా తెలుసు. నేను పారిపోయి నీ పిల్లల ఆకలి చావుకి కారణం అవుతానా? అలా ఎన్నటికీ కాదు. నేను వస్తాను, తప్పక తిరిగి వస్తాను. ప్రమాణం చేస్తున్నా. పానం మీద గుబులుతో ప్రమాణాలు పనిచెయ్యవు. ఆకలేసి కడుపులో ఎలకలు పరిగెత్తుతా ఉంటే నువ్వు నాకు అగుపించినావు. ఇప్పుడు ఒగ్గేనేటి ఎర్రి బాగులో నేటే. ఇప్పుడు ఏటి చేయాలో ఏటో. ఏడుతున్నావేటి? లేదు, నిన్ను చూసి జాలి పడుతున్నా. జాలా? నావినా? అవును, నీ ధర్మ నిర్వహణకి అడ్డొస్తున్నానని. అయినా గుర్రం గడ్డి మీద జాలి పడితే ఇంకేం తింటుంది? నువ్వు వేటగాడివి. చేతికి అందిన జంతువుల్ని వదిలేస్తూ పోతే నీ పిల్లల ఆకలి ఎలా తీరుతుంది? నువ్వు వెంటనే లగెత్తు, లేకపోతే ఎక్కుపెట్టిన ఈ బాణం వదిలేస్తానంతే. నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు నిన్ను నమ్ముకున్నోళ్ళంతా వెళ్ళిపోయి నుంచి లగెత్తు. నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నువ్వు నీ కర్తవ్యాన్ని పాటించావు. ఇప్పుడు నేను పాటిస్తాను. ఇంట్లో అందరినీ కలిసిన తర్వాత ఇక్కడికే వచ్చి నీ ముందు నిల్చుంటాను. అప్పుడు నా ప్రాణాలు తీసుకో. నా మీద నమ్మకం లేదా? తెలియటమే లేదు. నమ్మకం దీని మీద ఉందో నా మీద ఉందో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏటి లేదు, ఎట్టునే ఇల్లు ఏ గ్రహం వచ్చేయాలా? పోయొచ్చే వరకు జీన్నే కూకుంటా. కృతజ్ఞరాల్ని. ఈ దయ, జాలి, మాయ, కరుణ నా ఏదకి ఎప్పుడైనా తట్టినా ఏటి? ఎర్రి ముఖంలో ఏటి ఆలోచనలో పిచ్చి గాని. ఇట్టాగైతే పిల్లలు ఏమైపోతారేటి? ఏటాటవే నా పనాయి, నా ధర్మం. ఎట్టా వదిలేతేనేటి? వద్దొద్దు, నన్ను కరుణించు. ఇక్కడికి నేను నా సోదరిని వెతుక్కుంటూ వచ్చాను. ఆమె ఇంకా ఇంటికే చేరుకోలేదు. మా కుటుంబం అంతా ఆమె కోసం చింతిస్తున్నారు. చింతించుకో, ఈ పాటకి ఇంటికాడే ఉంటది. ఇంకాసేపట్లో వచ్చేతుంది కూడా. అప్పుడు దాని సంగతి చూస్తా. కానీ దానికి ముందు వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టు. పోనీ కాసేపే వదిలిపెట్టు. నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి నా సోదరి వచ్చిందో లేదో చూసేసి వస్తా. నా మాట నమ్ము. తప్పకుండా నీకు నా ప్రాణాలు అర్పించి నీ ఆకలి తీరుస్తాను. నిజం, నా మాట నమ్మవా? అట్టాగైతే
నువ్వు వచ్చేదాకా ఈ చెట్టు మీద కూకొనుంటా ఏదా ఏటి సీనబ్బా ఇప్పుడు ఎప్పుడొస్తాయి ఇవి బాగా పొద్దుపోనాది కూడా ఇంటి వాళ్ళు గాబరా పడిపోతారేమో అమ్మ ఇంకా రాలేదన్నా నాకు భయమేస్తుంది. అమ్మా అయ్య కోసం వెళ్ళింది, వచ్చేస్తుంది. ఇంకా ఆకలేస్తుందిరా. నాకు ఆకలిస్తుంది. నాకైతే చాలా ఆకలేస్తుందిరా. అమ్మా 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 అయ్యాడమ్మా. ఎటుపోయినాడయ్యా? వాడివంతా గాలిచ్చాను, ఆడుకుపోయినాడో ఏటో. లేకపోతే మీ అయ్యను అడవిలో ఏ పెద్ద పులైనా చంపేసినాదేమో దేవుడా.